నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయని అసర్ తాజా నివేదిక తేటతెల్లం చేసింది. పై తరగతులకు వెళుతున్న చాలామంది విద్యార్థులు కింది తరగతుల పుస్తకాలు చదవలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు. 5వ తరగతి విద్యార్థులు 2వ తరగతి పాఠం కూడా చదవలేరు. 2వ తరగతి పుస్తకాలు చదవగలిగే 5వ తరగతి విద్యార్థుల సంఖ్య 2008లో 53.1% ఉంటే 2018 నాటికి అది 44.2%కి పడిపోయింది. చివరికి 8వ తరగతి విద్యార్థులు భాగాహారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోనూ మొత్తంగా పఠనాసక్తి తగ్గిపోతుందని అసర్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అసర్ నివేదికపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సిహెచ్ రవి గారు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గంటా రమేష్ గారు, విద్యావేత్త, మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు, సిహెచ్ మురళీమోహన్ గారు, సాధనా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, సామాజిక కార్యకర్త. రవి గారు, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలో కూడా విద్యా ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయని తాజా అసర్ నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ నివేదికను ఎలా సమీక్షించుకోవాలంటారు? దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి స్వచ్ఛంద సంస్థ ఈ యాన్యువల్ ఎడ్యుకేషనల్ స్టేటస్ రిపోర్ట్ని ఇస్తూ ఉన్నారు సర్వే చేసి. ఈ రిపోర్ట్కి సంబంధించి మనం చూసినప్పుడు రిపోర్ట్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని, జిల్లాల వారీగా కొన్ని హౌస్ హోల్డ్స్, కుటుంబాలని ఎంపిక చేసుకుని, ఆ కుటుంబాల్లో కొంతమంది వాళ్ళ విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనే దాన్ని బట్టి అది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళ స్టడీస్ ఆధారంగా వాళ్ళ స్థాయిని బట్టి ఆ విద్యా ప్రమాణాలని అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ సంవత్సరం అయితే 596 మొత్తం జిల్లాల్లో ఈ సంవత్సరం సర్వే నిర్వహించినట్టుగా ఉన్నారు. సో అందులో 17,730 గ్రామాలు, అందులో ఏపీలో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే ఏపీలో 390 గ్రామాలు, తెలంగాణలో 270 గ్రామాలు ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో మొత్తంగా పిల్లల్ని చూసుకుంటే 7,579 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, తర్వాత 6,033 మంది తెలంగాణ నుంచి 3-16 సంవత్సరాల మధ్య పిల్లల్ని సర్వే చేసినట్టుగా చూపించారు. సో ఈ సర్వే చూసినప్పుడు మనకి ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు ఈ మధ్య ఉన్నటువంటి పిల్లల సర్వేగా మనకు కనపడుతూ ఉంది. సో సర్వే ప్రతిసారి చేస్తూ ఉన్నారు, 2 ఏళ్లకు ఒకసారి సర్వే రిపోర్ట్ని బయట పెడుతున్నారు, ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో రిపోర్టు ఇచ్చేంత మట్టుకి ఓకే, కానీ ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి ప్రథమ స్వచ్ఛంద సంస్థ చేస్తూ ఉంది. చేసి ఇచ్చినటువంటి రిపోర్టుని ఒకసారి ఒక గణాంకాలు వచ్చిన తర్వాత దాన్ని ఆధారం చేసుకుని పాఠశాలల్లో పరిస్థితులు మెరుగుపరిచే దానికోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ వైపుగా చర్య తీసుకుంటున్నారు. అటువంటి ప్రయత్నం లేనప్పుడు ఈ సర్వే అనవసరం. ఈ సర్వే దేనికి ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్న దాన్ని బట్టి 10 ఏళ్ల కాలంలో ప్రతిసారి వాళ్ళు 13 సర్వేలు చేశారు. ఇప్పటికి ఈ సర్వేలన్నీ చూస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి. కార్పొరేట్ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవు. ఎందుకంటే కార్పొరేట్ పాఠశాలలు కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లోనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ రిపోర్ట్ అంతా చూస్తూ ఉన్నప్పుడు మాకేమనిపిస్తుందంటే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ప్రమాణాలు పతనమవుతున్నాయని చెప్పి చెప్పడం ద్వారా పనిగట్టుకొని ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలని, ప్రైవేట్ పాఠశాలని కూడా ఒక రకంగా దిగజార్చేసి వాటి యొక్క స్థాయిని దిగజార్చి రాబోయే రోజుల్లో విద్యారంగాన్ని మొత్తం కేంద్రీకరించి కార్పొరేటైజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అనేది మాకు అనుమానం ఉంది. విద్యా ప్రమాణాలకు సంబంధించి చూసినప్పుడు విద్య ఈరోజు కాంకరెంట్ లిస్టులో ఉంది. రాష్ట్రాల బాధ్యత ఉంది, కేంద్రం బాధ్యత ఉంది. మరి రాష్ట్రాలుగా చూసినప్పుడు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రజలు కోరుకున్న విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ పెట్టమని అడుగుతున్నారు, లేదు. తరగతికి ఒక టీచర్ కనీసం ఉండాలి, లేదు. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే 92,000 పాఠశాలలు సింగిల్ టీచర్గా నడుస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసినా కూడా 60 మంది లోపు పిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చెప్పారు, దాదాపు 40% దాకా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతికో టీచర్ కనీసంగా ఉండే విధంగా 5 తరగతులకి 18 సబ్జెక్టులు టీచ్ చేయాలంటే కనీసం తరగతికో టీచర్ ఉండాలి. దీంతోపాటు ఆ టీచర్లు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా చూడటానికి అవసరమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. రమేష్ గారు,
5వ తరగతి విద్యార్థికి 2వ తరగతి పాఠాలు కూడా చదవలేని పరిస్థితి. అదేవిధంగా 8వ తరగతి చదువుతున్న వారు భాగాహారాలు కూడా చేయలేని పరిస్థితి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు రెండు ఏమైనా కావచ్చు, రెండిట్లో కూడా ఇదే దుస్థితి గ్రామీణ పరిస్థితుల్లో. విద్యా ప్రమాణాలు ఈ రకంగా దిగజారిపోవడం గల కారణాలు ఏమిటంటారు? మనం ఒక ప్రమాణాలను నిర్దేశించుకున్నప్పుడు డెఫినెట్గా ఇవాళ ఈ యొక్క ఏసర్ రిపోర్ట్ రూరల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి చూసినప్పుడు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ప్రైవేట్ స్కూల్స్ అంతే ఉన్నాయి, పబ్లిక్ స్కూల్స్ కూడా అంతే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా. కానీ రూరల్ ఏరియాలో ఉండే ప్రైవేట్ స్కూలు ఎటువంటిది, అర్బన్ ఏరియాలో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఏమన్నా కానివ్వండి, పల్లెటూళ్ళలో ఉండే ప్రైవేట్ స్కూల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకనంటే ఉద్యోగం రాని పిల్లలు పెట్టుకోవడం. ఈ మధ్య మన దగ్గర 2 రాష్ట్రాల్లో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అవుతాడు, వాడు ప్రైవేట్ స్కూల్లో అటెండ్ అవుతాడు. మనం ఏమనుకుంటున్నాం, మన గవర్నమెంట్ స్కూల్ చాలా ముందుకెళ్ళాయి, ప్రైవేట్ స్కూల్ కొద్దిగా వెనకొచ్చాయి. అది రూరల్ కాన్సెప్ట్లో ఉండే ప్రైవేట్ స్కూలు మచ్ ఇన్ఫీరియర్ దాన్ ది పబ్లిక్ స్కూల్ అవైలబుల్ ఇన్ ది రూరల్ ఇండియా. ఇవాళ కొత్త కాన్సెప్ట్ కాదు, ఇది ఒక 80s నుంచి మనం మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అని ప్రతి క్లాసుకి ఇది సాధించాలనేది మనం నిర్దేశించుకున్నాం. దానికి అనుగుణంగా టెక్స్ట్ బుక్లు కానీ, టీచర్ ప్రిపరేషన్ కానీ, స్కూల్ వర్కింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఎవరైనా వచ్చేస్తుంది. ఎందుకనంటే మన దగ్గర ఒక భారతదేశంలో ఒక అపోహ ఉంది, ఇంటికాడ తల్లిదండ్రులు చదువుకోలేదు, లేకపోతే ఇంటికాడ సరైన వాతావరణం లేదు కాబట్టి అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఏ చదువు సాగినా బళ్ళోనే సాగుద్ది, బయటికి వెళ్ళినాక వాడికి ఏం సాగదు, ముఖ్యంగా ప్రాథమిక లెవెల్లో. కాబట్టి ఇక్కడ ఆ ఫ్యాక్టర్స్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. కొద్ది స్కూల్ని కనుక మనం స్ట్రెంథన్ చేసినప్పుడు, నిర్దేశించినప్పుడు, అకౌంటబిలిటీ ఉన్నప్పుడు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, టీచర్స్ సంఖ్య సరిలేదు. ఉన్న సంఖ్య దగ్గర కొన్ని స్కూల్లో ఇప్పుడు ఈవెన్ కూడా మన రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పిల్లలు తక్కువ ఉండి ఎక్కువ టీచర్లు ఉన్న స్కూళ్ళు కూడా ఉన్నాయి. మనం రేషనలైజ్ చేయలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. తర్వాత ఇంకా తక్కువ ఉన్న టీచర్స్ని ఎప్పుడో 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు కాకుండా రొటీన్గా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం రిటైర్ అయినంత స్ట్రెంత్ లేకపోతే ఎన్రోల్మెంట్ పెరుగుతుందో అనుగుణంగా ఒక మెకానిజం ఉండాలి, వాళ్ళ ప్లానింగ్ ఉండాలి. అది లేదు. టీచర్ని అపాయింట్ చేయలేదు అనుకుంటున్నాం, కానీ చేసిన టీచర్కి ఎంతవరకు కాంపిటెన్సీస్ ఉన్నాయి, ఎంతవరకు కమిట్మెంట్ ఉంది, ఆ పిల్లవాళ్ళని అర్థం చేసుకొని సక్రమంగా బోధించగలుగుతాడా లేదా అని మనం చూసినప్పుడు మనం చాలా వెనకబడి ఉన్నాం. దానికి అన్నిటి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమాణాలు అనేది ఇది వారు అన్నట్లు ప్రతి రిపోర్ట్లో ప్రమాణాలు లేవని వస్తున్నాయి. ఇవాళ వచ్చింది కాదు, దరిదాపు 25-30 ఏళ్ళ నుంచి మనం ఇదే మాట్లాడుతున్నాం. ఈ ప్రమాణాలు లేనప్పుడు అక్కడికి ఆ రిపోర్ట్ ఇది చాలా సైంటిఫిక్గా చేసింది, మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. రిపోర్ట్ చెప్పినాక ఇమ్మీడియట్గా దాన్ని ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్స్ తోటి కొంతవరకు మనం ఆర్థికంగా లేకపోయినా కొన్ని చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ తోటి కొంతవరకు దాన్ని సెట్ చేయొచ్చు. తర్వాత లాంగ్ రన్లో ఏం చేయొచ్చు అనేది ఒక ప్లానింగ్ ఉండాలి. మురళీమోహన్ గారు, దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాదాపు 1,00,000 పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకి ఒక్కో ఉపాధ్యాయుడు ఉన్న పరిస్థితి. అలాంటప్పుడు అక్కడ అరకొర బోధనే సంభవిస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు లేమి. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు బాలల విద్యా ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు ఇవన్నీ? ఇక్కడ ఈ అసర్ రిపోర్ట్ని కూడా మనం చూసినప్పుడు ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి రిపోర్ట్లు అన్నీ కనుక మనం చూస్తే కొన్నిసార్లు మొదట్లో వాళ్ళు లెర్నింగ్ లెవెల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేసింది, భాగాహారము, కూడికలు, తర్వాత లాంగ్వేజ్ ఇట్లా. ఈసారి కొంచెం ఇంకా వేరే సదుపాయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ అసర్ రిపోర్ట్కి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అసర్ రిపోర్ట్ని కొంత బాగుందని చెప్పడం, ఎప్పుడోసారి మెరుగుపడుతుంది కదా. 21 ఉన్న శాతం 22 అవుతుంది, 22 ఉన్న కాడ 23 అవుతుంది, అంటే కొంచెం పెరుగుతుంది. ఈ పెరిగేటువంటి పబ్లిక్ డిమాండ్ ఏదైతే ఉందో అది నాట్ ఓన్లీ స్కూల్స్ వల్లనో అసర్ రిపోర్ట్ వల్లనో జరగట్లేదు, ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యం మూలంగా బడికి పోయి చదివించాలి మా పిల్లల్ని అనేటువంటి డిమాండ్ పెరిగింది. అయితే బడికి పోయి ఏం చేయాలి అంటే, బడికి పోయి చదువుకోవాలంటే మరి చదువు ఎందుకు వస్తలేదు, కావాలని మీరు చదువు చెప్తలేరా, అసలు చదివించవద్దని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఇది ఎవరు అనుకోవాలి? అది ప్రభుత్వాలు అనుకోవాలి. నేను కొన్ని మీటింగ్లలో పాల్గొన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులు వర్సెస్ అసర్ రిపోర్ట్, ఆ అసర్ రిపోర్ట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వాళ్ళని వీళ్ళు బ్లేమ్ చేయడం, వీళ్ళని వాళ్ళు బ్లేమ్ చేయడం చాలా తీవ్ర స్థాయిలో. అంటే రిపోర్ట్ పర్యవసానం కూడా ఏమైందని అంటే, మీరు అంతా విమర్శించుకోండి, మేమైతే బాగానే ఉంటాం. మరి మీరేం చేయాలి? ఇందులో ఇన్ని రిపోర్ట్లు వచ్చినప్పుడు మధ్యలో అదో స్వచ్ఛంద సంస్థ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు,
వాళ్ళని పిలిచి దీనికి ఆన్సర్స్ కూడా చెప్పండి, పరిష్కారాలు ఏం చేస్తే ఇవి బాగుపడతాయని. అన్ని స్కూల్లో కనీస వసతులు మరుగుదొడ్లు ఉన్నాయా అంటే లేవు, అక్కడో పర్సంటేజ్ వీకే ఉంది. అన్ని స్కూళ్ళల్లో కరెంట్ ఉందా? లేదు. అన్ని స్కూళ్ళల్లో గ్రంథాలయాలు ఉన్నాయా? లేవు. ఒకవేళ మరుగుదొడ్లు ఉంటే వాడుతున్నారా? కరెంటు ఉంటే కరెంట్ వెలుగుతుందా? ఒకవేళ 600 మంది పిల్లలు ఉంటే ఒక మరుగుదొడ్డి ఉంటే అది మరుగుదొడ్డి ఉన్నట్టెట్లయితుంది? ఇవన్నీ ప్రశ్నలు కూడా ఈ రిపోర్ట్లో మనకు ప్రస్తావనకు రాలేదు. వచ్చినా కానీ ఇంకా మౌలిక వసతుల కాడనే ఉన్నాం మనం. కానీ ఒక్క ప్రైమరీ స్కూల్కి మనం 5,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ ఇచ్చి సంవత్సరానికి ఇస్తే అన్నిటి కలిపి 5,000 రూపాయలు దేనికి ఖర్చు పెట్టాలి ఆయన హెడ్ మాస్టర్? ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్లా కాకుండా కార్పొరేట్ సెక్టర్ కూడా ఎంటర్ అయింది. కార్పొరేట్ సెక్టర్ కూడా చెప్తున్నది. కానీ అసలు ప్రభుత్వానికి ఒక ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉన్నది. మనం 86లో ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చుకున్నాము, 92లో రివైజ్డ్ చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినాం. అంటే నీ పాలసీలోనే పిల్లలకు విద్యను అందించాలనేటువంటి స్పృహ లేకపోవడం, రాజకీయపరమైన చిత్తశుద్ధి లేదు. మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? వీళ్ళందరినీ లేబర్గా తయారు చేయాలనుకుంటున్నారు, వీళ్ళందరినీ అక్షరాస్యులుగా తయారు చేయాలని అనుకుంటున్నారు, వీళ్ళకి చదువు రాకుండా ఉండాలని అనుకుంటున్నారు. కాబట్టే వీళ్ళకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మార్పు తీసుకొచ్చి ఇప్పుడు పిల్లలందరూ వృత్తి విద్య చేయండి. చదువు గురించి మాట్లాడలే, ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం చదవండి. అక్కడ విద్యావంతులను చేద్దామని లేదు, ఫిట్టర్లను చేద్దాము, మెకానిక్లను చేద్దాము, ఇట్లా చేద్దామని రాసుకున్నారు మొత్తం పాలసీ చదివితే. అంటే విద్యారంగంలో పాలసీ అనేది ఈ పిల్లలని ఏం చేయాలనుకుంటున్నాం? విద్యావంతులను చేయాలనుకుంటున్నాం. మరి వాడికి ఎందుకు వస్తలేదు విద్య అంటే నువ్వు ఏ కాన్సెప్ట్లో బోధిస్తున్నావు? టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను పెట్టడము, పరీక్షలు పెట్టడమే విద్యా విధానం అనుకుంటే, నువ్వు తరగతి గదిలో నూతన పౌరుడు, నూతన మానవుడు సృష్టించబడడు. నూతన మానవుని నువ్వు సృష్టించాలనుకుంటే, ఒక మంచి పౌరుడిని తయారు చేయాలనుకుంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ చెప్పే కంటెంట్ ఏంటిది? ఆ కంటెంట్ ఆయనకు అర్థమవుతుందా లేదా? రవి గారు, గత 10 ఏళ్లుగా ప్రథమ్ సంస్థ పాఠశాలలో విద్యా ప్రమాణాల పరిస్థితిపై అసర్ నివేదిక వెల్లడిస్తూనే ఉన్నాయి. ఎటువంటి పరిష్కారాల పరంగా ప్రభుత్వం అడుగులు వేశాయి? ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన రిపోర్ట్స్ను చూసినప్పుడు రిపోర్ట్స్లో మొదటి రిపోర్ట్లో వచ్చిన దానికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. బేసిక్గా 1%, 2%, 5% డిఫరెన్సెస్ తప్ప. సో ఇటువంటి సందర్భంలో మరి ఎక్కడ అసలు మౌలికమైన లోపం ఎక్కడుంది? ఆ లోపాన్ని గమనించి గుర్తించినప్పుడు ఆ లోపాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాల వైపు నుంచి జరగాలి. ఈరోజు 8వ తరగతి పిల్లవాడు 3వ తరగతి తెలుగు వాచకం చదవలేకపోతున్నాడు అనేటువంటి దాన్నే ప్రమాణంగా చూస్తూ ఉన్నాం. నిజమే, 8వ తరగతి కాదు, ఇంకే తరగతి పోయినా కానీ 3వ తరగతి వాచకం చదవలేడు. కారణం ఏంటంటే తెలుగు వాచకాన్ని, అక్షరాలని, రీడింగ్ రైటింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయించేది 1వ తరగతి. అందుకని నువ్వు 1వ తరగతిలో చదవాల్సినటువంటి అక్షరాలను గుర్తించడం కానీ, రాయటం కానీ, చదవగలగటం కానీ రావాలంటే అది 1వ తరగతిలోనే చేయాలి. 1వ తరగతిలో చేయాలంటే దానికి ప్రీ ప్రైమరీ ఉండాలా, ప్రీ ప్రైమరీ తరగతులు ఉండాలా. 1వ తరగతిలో క్లాస్కో టీచర్ ఉండి పర్సనల్ అటెన్షన్ పిల్లల మీద పే చేయాలి, వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని బోధించాలి. అది జరగకుండా పిల్లల్ని క్లాస్ వైజ్గా అటెండెన్స్తో ప్రమోట్ చేసుకుంటూ పోవడం కరెక్టే. పిల్లల్ని డిటైన్ చేయమనేది నా ఉద్దేశం కాదు. కానీ పిల్లలకి అక్కడ అవసరమైనటువంటి పర్సనల్ అటెండెన్స్ తీసుకోవాలంటే క్లాస్కి కనీసం ఒక టీచర్ ఉండాలి. 5 క్లాసులకి ఒకే టీచరు, మల్టీగ్రేడ్ టీచింగ్ తోటి విద్యా ప్రమాణాలు పెరగవు. అది అందరికీ తెలిసిన విషయం. అందుకని వాళ్ళు అక్షరాలను గుర్తించకుండానే పై తరగతికి వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రమోట్ అయిపోతూ ఉన్నారు. పై తరగతికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ కింది తరగతిలో ఉన్న వాచకం చదవమంటే కింది తరగతి కాదు, ఏ వాచకం చదవమన్నా కానీ అక్షరాలు గుర్తించడం అనేది వస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి అది రావటం లేదు. అందుకని ఇవాళ అదే మనం ఇప్పుడు ఈ రిపోర్టే చూసుకుంటే 3rd క్లాస్ పిల్లలకి ఇంప్రూవ్ అయింది. 2nd క్లాస్ వాచకాన్ని 3rd క్లాస్ పిల్లలు గతంలో కంటే ఇప్పుడు కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు. ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప ఈ రిపోర్ట్స్ ఆధారంగా టీచర్స్ కొంత వాళ్ళు సెల్ఫ్ క్రిటిక్గా ఆలోచించుకొని చేసేటువంటి కృషి కొంత ఉంది, అది కొంత దోహదపడు. అట్లా ఇటీవల కాలంలో వచ్చిన సీసీ విధానం కూడా కొంత ఉపయోగపడి ఉండవచ్చు. ప్రభుత్వం నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రైవేట్ పాఠశాల విద్యారంగంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని అంటే దీనికోసం అసలు ఏ విధమైనటువంటి విధానాలు అనుసరించాలి? మన తెలంగాణ రాష్ట్రానికి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నాణ్యమైన సమానమైన విద్య అందించడానికి ఏం చర్యలు తీసుకోవాలి అంటే దీనికోసం ఒక కమిషన్ వేయాలి. విద్యా కమిషన్ వేసి విద్యా కమిషన్ ఆధారంగా ఆ రిపోర్ట్ని అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. రమేష్ గారు, ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా పాఠశాల విద్యా విధానంలో ఎలాంటి మార్పులు అవసరం అంటారు? అదేవిధంగా పాఠశాల విద్య అనగానే గుర్తుకు వచ్చేది గట్టి పునాదులు వేసినటువంటి ఫిన్లాండ్, నార్వే, జపాన్ గుర్తొస్తాయి. ఆ దేశాల నుంచి మనం ఎటువంటివి నేర్చుకోవాలంటారు? ఒక
కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అవసరం ఉంటుంది. అది గవర్నమెంట్ స్కూల్లో చదివినా మన పిల్లవాడే, కార్పొరేట్ స్కూల్ చదివినా మన పిల్లవాడే. ఈ డెమోక్రటిక్ సెటప్లో డబ్బు ఉన్నవాడు కార్పొరేట్ స్కూల్లో చదవద్దు అని మనం చెప్పలేవాడు, చదువుకుంటాడు. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని సక్రమంగా ఉపయోగించి పాఠశాలన్నిటికీ ఒక యూనిఫామ్ పాలసీ తీసుకొచ్చి మనం అక్కడ చేసినప్పుడు ప్రమాణాలు తప్పనిసరిగా వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఫిన్లాండ్లో ఉంది, ఇట్స్ ఏ స్మాల్ కంట్రీ. వాళ్ళ టీచరు ఈజ్ కన్సిడర్ టు బి హైలీ పెయిడ్ ఎంప్లాయీ, లేకపోతే వాళ్ళకున్న బెనిఫిట్స్, వాళ్ళకున్న గవర్నమెంట్ యొక్క ప్యాటర్నేజ్ ఇవన్నీ ఉన్నాయి. మనకు ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. విత్ ఇన్ ది లిమిటేషన్స్ మనము ఆ పాలసీని గురించి, స్కూల్ గురించి వీఆర్ స్పెండింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అవి ఎటు వెళ్తున్నాయి, రిటర్న్స్ ఏమొస్తున్నాయి, ఎక్కడ మనం ప్లగ్ చేయొచ్చు, ఎక్కడ ప్రాపర్గా యూటిలైజ్ చేయొచ్చు అనే ఒక పాలసీ పర్స్పెక్టివ్ కానీ పాలసీ రివిజన్ కానీ మన రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ జరగట్లేదు. అనేక స్కీమ్స్ వస్తున్నాయి. ఏపీఈపీ అంటున్నాం, తర్వాత డిపిఈపీ అన్నాం, సర్వశిక్ష అభియాన్ అన్నాం, ఇప్పుడు ఏదో ఇంకొక సమగ్ర విద్య, రకరకాల పేర్లు వస్తున్నాయి. డబ్బు కూడా మనం నాట్ దట్ వీఆర్ నాట్ స్పెండింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మనం ఖర్చు పెడుతున్నాం. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఒక స్టేజ్లో కొత్త పాలసీ రావడం కాదు, ఉన్న పాలసీని మనం రివ్యూ చేసి హౌ బెస్ట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అది మేజర్ డిఫికల్టీ. రెండోది ఇంకొకటి ఏముందంటే, మనం ఎప్పుడైతే ప్రమాణాల గురించి మాట్లాడతామో, మనం పాఠశాల విద్య కానివ్వండి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్, మనకు ఒక లిమిటేషన్ ఏంటంటే పుస్తకాలు మార్చేసి కొత్త కొత్త పాఠాలు పెట్టేస్తే ప్రమాణాలు పెరిగిపోతాయనే ఒక అపోహ మన విద్యా వ్యవస్థలో ఉంది. పుస్తకాలు మారుస్తూ ఉండి కష్టమైన విషయాలు లేకపోతే లేటెస్ట్ విషయాలు మనం గ్లోబల్ ట్రెండ్స్ తోటి మనం పోటీ పడాలనుకున్నప్పుడు పుస్తకాలు తెచ్చి మనం ఆ పుస్తకాల్లో కొత్త కొత్త టాపిక్స్ పెట్టాలి అనేది మనం ఒకటి ఆలోచిస్తున్నాం. కానీ ఆ పుస్తకాల్లో పెట్టడం వరకు అవుతుంది. తర్వాత టీచర్ దాన్ని బోధించగలుగుతున్నాడా, బోధించడానికి కావాల్సిన సాధన సంపత్తి ఉందా, ఆ పిల్లవాడిని ఆ విషయం నేర్చుకోవడానికి మనం ప్రాపర్గా ఓరియంట్ చేయగలిగామా, ఇవన్నీ చూడకుండా మన పుస్తకంలో ఉంది కాబట్టి వాడికి రావాలనుకుంది దాన్ని బట్టి మనం టెస్ట్ చేస్తే ఇది సాధ్యం కాదు. రెండోది, ఎప్పుడైతే మనం ఈ క్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం, క్వాలిటీ రిలవెన్స్ గురించి మాట్లాడుతున్నామో దానికి అనుగుణంగా మన స్ట్రాటజీస్ అన్ని మార్చుకొని స్కూల్ లెవెల్లో ఒక ప్లానింగ్ ఉంటే మాత్రం పెద్ద ప్రమాణాలు పొందటంలో అదేమి అసాధ్యమైన విషయం అయితే. మురళీమోహన్ గారు, దేశ భవిష్యత్ నిర్ణయించేది పిల్లలు. ఆ పిల్లలకి పాఠశాల విద్య అందించడంలోనే ఆ గొప్పతనం అంతా కూడా దాగి ఉంటుంది. అలాంటప్పుడు బడి విద్యను మెరుగుపరచాలంటే బడ్జెట్లో విద్యకు నిధుల కేటాయింపులు పెంచడంతో పాటు ఎలాంటి విద్యా సంస్కరణలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటారు? చట్టాలు చేస్తున్నాము, శాసనాలు చేస్తున్నాము, కానీ వితౌట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఉదాహరణకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయనేది అందులో చెప్పరు. కానీ అది వచ్చినప్పుడు కూడా మజుందార్ కమిటీ కానీ సైకియా రిపోర్ట్ కానీ వీళ్ళంతా ఎన్ని లక్షలు కావాలన్నా స్పష్టంగా చెప్పారు. కానీ యాక్ట్ని అమలు చేసినప్పుడు ఇంత డబ్బు ఉంది, దీన్ని కేటాయిస్తాం, అమలు జరుపుతామని ఎక్కడ చెప్పలేదు. అంటే కమిట్మెంట్ లేవు. యాక్ట్స్ వస్తున్నాయి, జూనియర్ జస్టిస్ యాక్ట్ వచ్చింది, యాంటీ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. కానీ యాక్ట్స్ని ఎట్లా మీరు తీసుకుపోతారు కిందికి అనేదానికి ఏమన్నా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉందా? లేదు. ఈరోజు దేశంలో 1,00,000 స్కూళ్ళు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక మధ్యప్రదేశ్లోనే 30,000 స్కూళ్ళు రాబోయే 3 ఏళ్లలో మూతపడటానికి రెడీ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో 6,000, 4,000, 8,000కి చేరింది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇవన్నీ కలిపితే షార్టేజ్ ఆఫ్ టీచర్స్ చూసుకుంటే 9,80,000 మంది టీచర్లు షార్టేజ్ ఉన్నారు కంట్రీ మొత్తంలో. ఇక 1-2 తరగతిలో చదువుతున్నటువంటి స్కూల్సే 80% ఉన్నాయి మన చాలా పెద్ద రాష్ట్రాలలో. ఇంకా ట్రైబల్ ఏరియాస్ ఇవన్నీ వదిలిపెట్టండి. మనము ప్రణాళిక చేసినప్పుడు ఆర్థిక వనరుల గురించి మాట్లాడినప్పుడు మీరు మొత్తం 60 ఏళ్ల మన విద్యా వ్యవస్థ గ్రాఫ్ చూడండి, ఎక్కడా కూడా 3% పెరగలేదు. 3%లో కూడా ఇండియాల నుంచి మనం ఖర్చు పెట్టినటువంటి మనీ ₹1 మాత్రమే. మిగతా ₹2 వరల్డ్ బ్యాంకా, అప్పెప్ప, డిప్పెప్ప, లేకపోతే ఇంకెక్కడి నుంచే తీసుకొస్తున్నాం. అంటే బయటి డబ్బులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాడు కొన్ని కండిషన్ పెడతాడు. వాడు చెప్పిన కండిషన్లో నీ తెలుగు పుస్తకం నువ్వు రాయి, నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని సరి చేస్తా అంటాడు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకుంది. అంటే ఎక్కడ కూడా 3% పెరగలే. ఎప్పటి నుంచో జీడిపిలో పెంచమని అడిగాము 6%. ఇవాళ ఒక 2 రాష్ట్రాలే అత్యధికంగా ఖర్చు పెడుతున్నాయి, ఢిల్లీ ఒకటి, గోవా ఒకటి. తర్వాత మీరు కేంద్రీయ విద్యాలయం చూడండి, ₹32,000 పర్ చైల్డ్ మీద ఖర్చు పెడుతున్నారు. మనకు వచ్చేవరకు మనం కూడా తక్కువేం పెడతలేము, మనం కూడా ₹11,000 ఖర్చు పెడుతున్నాం. చాలా పెద్ద మొత్తంలోనే ప్రపంచంలో మన విద్యారంగంలో డబ్బులు ఖర్చు చేస్తున్నాం. కానీ డబ్బులు ఖర్చు చేసిన తర్వాత చదువు ఎందుకు వస్తలేదంటే
మనం కాన్సెప్ట్స్ చెప్తారు. మీరు ఫారిన్లో చూడండి, టెక్స్ట్ బుక్స్ ఇంటికి పట్టుకపోయేది, బ్యాగులు మోసుకపోయేది ఉండదు. ఇప్పుడు ఫిన్లాండ్ ఉదాహరణ చెప్పారు మీరు. ఫిన్లాండ్లో క్లాస్ రూమ్లో కప్బోర్డ్లోనే ఉంటాయి పుస్తకాలు, పిల్లలు హ్యాపీగా ఇంటికి పోతారు. తర్వాత ఫిన్లాండ్ ఒక చిన్న దేశం, జపాన్ ఒక చిన్న దేశం. ఇంత పెద్ద దేశంలో, ఇన్ని వ్యవస్థలు ఉన్న దేశంలో, ఇన్ని భాషలు ఉన్న దేశంలో, ఇంత విస్తృతమైన సాంస్కృతిక వేరియేషన్ ఉన్న దేశంలో, కులాలు మతాలు ఉన్న దేశంలో మనకి ఆ ప్రయోగాలు అవన్నీ అవసరం కూడా లేదండి. సింపుల్ థింగ్ ఏంది, నువ్వు బడికి వచ్చే పిల్లల్ని బడికి రండి అన్నారు, బడికి పంపుతున్నారు. ఎంత అడుక్కో తినేవాడు, రిక్షా దొక్కేవాడు కూడా ఇలా బడికి పిల్లల్ని పంపుతున్నారు. అది పీపుల్స్ కమిట్మెంట్, చైతన్యం వచ్చింది. వచ్చిన పిల్లల్ని 67% మంది పిల్లల్ని 10వ తరగతి లోపలనే మనం పుష్అవుట్ చేస్తున్నాం స్కూల్ నుంచి. అంటే ఇక్కడ ప్రజల తప్ప, పిల్లల తప్ప, ఎవరు తప్ప? ఇక్కడ ప్రజలు ఒప్పుకుంటున్నారు, మీరు చదువుకోమంటున్నారు, మేము చదువుకుంటున్నాం. వచ్చిన తర్వాత నాకేం వసతులు కల్పిస్తున్నావు? దేశంలో విద్యా ప్రమాణాల పరిస్థితిపై గత 10 ఏళ్లుగా ప్రథమ్ సంస్థ అసర్ పేరిట నివేదికలను విడుదల చేస్తోంది. వాటి ఆధారంగా విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మెరుగైన ఫలితాలు ఇవ్వడం లేదు. దేశ వికాసానికి పునాది వంటి పాఠశాల విద్యా నాణ్యతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.